మీ అడ్వాన్స్ ట్యాక్స్ 10,000 దాటిందా? జూను, సెప్టెంబరు, డిసెంబరు, మార్చి పన్ను చెల్లింపులు ఎంతెంత చెల్లించాలో లెక్కించుకొని ఆ మేరకు మార్పులు చేసుకున్నారా? సీనియర్ సిటిజన్లు అయిన పెన్షనర్లకు అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయించనక్కర్లేదని మీకు తెలుసా? జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, బేసిక్ పేలో కనీసం 6% మినహాయింపులు జరుగుతున్నాయో లేదో ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? 2 సార్లు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మినహాయింపులు జరుగుతున్నాయేమో లెక్కించుకున్నారా? పెన్షనర్లు అయితే డిఆర్ ఏప్రిల్ కంటే ఎందుకు పెరిగిందో లేదా ఎందుకు తగ్గిందో లెక్కించి చూసుకున్నారా? మీకు మే నెలలో అదనంగా ఏవైనా ఇంక్రిమెంట్లు మంజూరు అయ్యాయా? దానికి సంబంధించిన డిఏ సక్రమంగా వస్తుందో లేదో చూసుకున్నారా? ఇవన్నీ ఇక్కడ చూద్దాం. మరి కొద్ది రోజుల్లోనే మే నెల జీతాలు, పెన్షన్లు మన ఖాతాలో జమ కాబోతున్న సందర్భంగా మన జీతాలు, పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలను పరిశీలించుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల జీతం లేదా పెన్షన్ జమ కావడం మాత్రమే ముఖ్యమైన విషయం కాదని, జీతాలు, పెన్షన్ పేమెంట్ స్లిప్పులు కూడా చాలా ముఖ్యమైనవని ట్రెజరీ చెప్తోంది. ఎందుకంటే జీతము, పెన్షను, డిఆర్, డిఏ, ఎడిషనల్ అకౌంట్ ఆఫ్ పెన్షను, వాటి మొత్తాలను, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కమ్యుటేషను, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి అనేక మినహాయింపులకు సంబంధించిన 10 అంశాలను జాగ్రత్తగా పరిశీలించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ట్రెజరీ చెప్తోంది. మే 2026కు సంబంధించిన జీతాలు, పెన్షన్ పేమెంట్ స్లిప్పులు సిఎఫ్ఎంఎస్లో ఇప్పటికే జనరేట్ అవుతున్నాయి కనుక ఉద్యోగులు, పెన్షనర్లు తప్పనిసరిగా పే స్లిప్లో పరిశీలించుకోవాల్సిన ఆ 10 అంశాలు ఏమిటో, తేడాలుంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. ప్రస్తుతం పెన్షనర్లకు సంబంధించి కమ్యుటేషన్ రికవరీ చాలా ముఖ్యమైన అంశం. గత సంవత్సరం కమ్యుటేషన్పై ఏపీ హైకోర్టు తీర్పు కారణంగా గతంలో ఆపివేసిన కమ్యుటేషన్ రికవరీని 12 విడతలుగా ప్రభుత్వం తిరిగి వసూలు చేసింది. ఈ రికవరీ ఏప్రిల్ నెలతో పూర్తవడంతో మే 2026 పెన్షన్ స్లిప్లో పెన్షనర్లకు పెన్షన్ మొత్తం పెరిగినట్లు కనిపిస్తుంది. ఇది కమ్యుటేషన్ రికవరీ ఆపివేసిన వారికి మాత్రమే ఇలా కనపడుతుంది కాబట్టి అలాంటి వారు తమకు పెరిగిన కమ్యుటేషన్ రికవరీ తిరిగి సక్రమంగా జమ అయిందో లేదో పరిశీలించుకోవాలి. లేదంటే ఎస్టీఓకు రాతపూర్వకంగా తెలియచేయాలి. రిటైర్ అయిన తర్వాత ఇంకా 15 సంవత్సరాలు పూర్తి కాని వారు తమ కమ్యుటేషన్ రికవరీ ప్రతి నెల సక్రమంగా జరుగుతోందా, ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుందనే వివరాలు పే స్లిప్లో పరిశీలించి తేడాలు ఉంటే ట్రెజరీ అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు తమకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎంత జమ అవుతున్నదో తమ బేసిక్ పెన్షన్పై లెక్కించి సరిచూసుకోవాలి. 70 దాటిన వారికి బేసిక్ పెన్షన్పై 7%, 75 దాటిన వారికి 12%, 80 దాటిన వారికి 20%, 85 దాటిన వారికి 25%, 90 దాటిన వారికి 30%, 90 దాటిన వారికి 35%, 100 సంవత్సరాలకు 50% అదనపు పెన్షన్ జమ అవుతుందో లేదో లెక్కించుకోవాలి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై 37.31% డిఆర్ కూడా లెక్కించి దాన్ని కలిపారో లేదో సరిచూసుకోవాలి. లేదంటే అధికారులకు తెలియచేయాలి. ప్రస్తుతం 37.31% డిఏడిఆర్ ప్రకారం తమ బేసిక్ పే పైన, బేసిక్ పెన్షన్ పైన చెల్లింపులు జరుగుతున్నాయో లేదో ఉద్యోగులు, పెన్షనర్లు పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగుల్లో కొందరికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము లేదా యాన్యువల్ ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అదనంగా మంజూరై ఉండవచ్చు. అలాంటి వారికి పెరిగిన ఇంక్రిమెంట్లకు తగినట్లుగా డిఏ పెరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం, గత సంవత్సరం అక్టోబర్ నుండి మంజూరు చేసిన కొత్త డిఏ అమలు తర్వాత కొంతమంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆదాయ పన్ను పరిధిలోనికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అడ్వాన్స్ ట్యాక్స్ సక్రమంగా కట్ అవుతుందో లేదో సరిచూసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో ముఖ్యమైన సూచన కూడా వెలువడింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయ పన్ను చెల్లించారో దానికి మరో 10% అదనంగా కలిపి కొత్త ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ అంచనా వేసుకొని నెలవారీ మినహాయింపులు జరిగేలా చూసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. ఉదాహరణకు గత సంవత్సరం 60,000 పన్ను చెల్లించిన ఉద్యోగి ఈసారి 66,000 అంచనాతో నెలకు సుమారు 5,500 రూపాయల చొప్పున ట్యాక్స్ మినహాయింపులు జరిగేలా చూసుకోవాలి. వ్యాపార ఆదాయం లేని సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు అడ్వాన్స్ ట్యాక్స్ వర్తించదు. కానీ మొత్తం పన్ను 10,000 దాటితే మాత్రం అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి అవుతుంది. జూన్ 15వ తేదీ నాటికి 15%, సెప్టెంబర్ 15 నాటికి 45%, డిసెంబర్ 15 నాటికి 75%, మార్చి 15 నాటికి 100% పన్ను చెల్లింపులు అందరూ పూర్తి చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్స్ 234B, 234C ప్రకారం వడ్డీ లేదా జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగులు తమ జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి మినహాయింపులు సరైన శాతంలో జరుగుతున్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ కనీసం బేసిక్ పేలో 6% మేర మినహాయింపు ఉందో లేదో సరిచూసుకోవాలి. ఏపీజీఎల్ఐ మెచ్యూర్ అయినప్పటికీ ఇంకా మినహాయింపులు కొనసాగుతున్నాయేమో కూడా గమనించుకోవాలి. పెన్షనర్లు, ఉద్యోగులు తమ పే స్లిప్పుల్లో
వ్యక్తిగత వివరాలను కూడా పరిశీలించాలి. మీ పేరు, జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ప్రాన్ నెంబరు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ, జెడ్పీపీఎఫ్ వివరాలు, మినహాయింపులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఎలాంటి పొరపాట్లున్నా డీడీఓ లేదా ఎస్టీఓ అధికారులకు వెంటనే రాతపూర్వకంగా తెలియచేయాలి. వివరాలు సరిచేయడానికి ఎస్ఆర్ కాపీ, 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కాపీ, ఎస్టీఓ ధృవీకరణ పత్రాలతో డిటిఏ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపాలి. ఇటీవల ట్రెజరీ శాఖ సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాన్ నెంబర్లు లేకుండా జీతాలు తీసుకుంటున్న సిపిఎస్ ఉద్యోగుల జీతాలు నిలిపివేయాలని ఇప్పటికే సూచనలు జారీ అయ్యాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల జీతం చెల్లించిన 2వ నెల నాటికి ప్రాన్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేయాలి. అదేవిధంగా జీపీఎఫ్ చందాలు లేకుండా ఉన్నవారి జీతాలు కూడా నిలిపివేయవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రెండూ పొందుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిబంధనల ప్రకారం 2 డిఆర్లు తీసుకోవడానికి అనుమతి లేదు. ఒక పెన్షన్పై మాత్రమే డిఆర్ వర్తిస్తుంది. పొరపాటున 2 డిఆర్లు జమ అయితే వెంటనే ఎస్టీఓకు తెలియచేయాలి. గతంలో ఇలా 2 డిఆర్లు చెల్లించి తర్వాత రికవరీ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి డబుల్ డిఆర్లను లంసమ్గా అంటే ఒకేసారి రికవరీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సర్వీస్లో ఉన్న ఉద్యోగి కనుక తన జీవిత భాగస్వామి పెన్షన్ పొందుతూ ఉంటే వారికి డిఆర్ సొమ్ము లభిస్తుంది. అంటే ఒక డిఏ, ఒక డిఆర్ పొందవచ్చు, కానీ 2 డిఆర్లు పొందకూడదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ఒకరికి మాత్రమే మినహాయించాలి. ఇది కూడా గమనించుకోవాలి. లేదంటే మీ డీడీఓకు, ఎస్టీఓకు రాతపూర్వకంగా వివరాలతో, ధ్రువపత్రాలతో సమాచారం అందజేయాలి. మొత్తానికి ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల తమ పే స్లిప్లను, పెన్షన్ పే స్లిప్లను కేవలం జీతం వచ్చిందా లేదా అన్న కోణంలో కాకుండా భవిష్యత్తు ఆర్థిక భద్రతకు సంబంధించిన అధికారిక పత్రంగా భావించి పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో భారీ రికవరీలకు, పన్ను సమస్యలు లేదా పెన్షన్ ఆలస్యాలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.